వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంగళగిరిలో ఏప్రిల్ 26న పద్మశాలి మహాసభ. సూళ్లూరుపేటలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగే గర్ల్స్ హై స్కూల్ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తనిఖీ. సూళ్లూరుపేటలో సుమారు 1200 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారని సీఐ మురళి వెల్లడి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 4 కొత్త జాగృతి క్లబ్బులు ప్రారంభం. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థుల టెన్షన్. నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం. బుచ్చిరెడ్డిపాలెం ఏప్రిల్ 26న మంగళగిరిలో జరగనున్న పద్మశాలి మహాసభకు నేపథ్యంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటిస్తున్నారు. జగ్గవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ పద్మశాలి మహాసభ మంగళగిరిలో ఏప్రిల్ 26 ఆదివారం నాడు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి సుమారు 2 లక్షల మంది సభా సమైక్యం చేయాలన్నారు. మనమందరూ కూడా ఎన్నో ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు ఊళ్ళో కళ్యాణాలకు మళ్ళీ దర్శనానికి వెళ్తాం. ప్రతిరోజు ఇది నా కులం సభ, నా కులం అంతా ఒక మందిన్నాం. మాకు ఒక ఎమ్మెల్యే లేదు. నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న కులాలు 2 ఎమ్మెల్యే, ఇది 1,00,000 ఓట్లు ఉన్న వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి. అట్లాగే ఇంకా 8 ఎమ్మెల్యేలు ఉన్నాయి, మంత్రులు ఉన్నాయి. మరి ఇంకా అనేక కులాలు కలిగిన 50,000 ఓట్లు రాష్ట్రం మొత్తం ఆయన కమ్యూనిస్ట్ కులం దాకా స్పీకర్ చేశాడు. మరి ఇలాంటి వాళ్ళకంటే కూడా తీసేసాము మేము. మాకు చట్టసభల్లో మాకు పార్లమెంట్ ఇవ్వండి. రేపు వచ్చే ఎలక్షన్స్ తలా 4 సీట్లు ఉండే, మేము 4 సీట్లు గెలిపించుకొని మేము 19 మంత్రులు చేసుకుంటామని చెప్పి ఈ డిమాండ్ పెట్టుకొని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి అమ్మవారి మనం పుట్టింటి వాళ్ళం, అమ్మవారికి జరిగే ప్రభుత్వాలు మనమే జరుపుతున్నాము. అలాగే టీటీడీలో శాస్త్రంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఒక టీటీడీ పోతుంది. కొండ మీద ఎన్నో 900 మండలాలు ఉన్నాయి, అన్ని ఆశ్రమాలు, పెద్ద కళ్యాణ మండపాలు, రూమ్స్ అన్ని అకాడమీస్ అని చెప్పి మన పద్మశాలికి దుగమాసి మఠమన్న కావాలి లేదా మార్కడీ మఠం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఇచ్చేసినటువంటి పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగ్గవరపు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా పద్మశాలి సంఘం నేత మునగపాటి వెంకటేశ్వరరావు గారికి, బుచ్చిరెడ్డిపాలెం మండల పద్మశాలి సంఘం కుల బాంధవులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏప్రిల్ 26వ తేదీ మంగళగిరిలో జరుగుతున్నటువంటి పద్మశాలీల గర్జనకు మా మండలం తరపున ఆహ్వానించడానికి వచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, అధిక భాగం ఆంధ్రప్రదేశ్లో సుమారు 20 లక్షలకు పైగా ఓట్లుంటే ఏ ప్రభుత్వం కూడా పద్మశాలీలకి ఒక ఎమ్మెల్యే కేటాయిస్తామని కానీ ఒక మంత్రి కేటాయిస్తామని కానీ అనుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా పద్మశాలీలో చాలామంది చేనేత వృత్తి మీద బతుకుతుంటారు. రెక్కాడితే డొక్కాడిని ఆ చేనేత కార్మికుడు రోడ్డు మీదకి రాలేడు, అందరిలాగా ఉద్యమాలు చేయలేడు, అందరిలాగా
ఏ నాయకుడిని కూడా నిలదీయలేడు. కారణం ఏంటంటే పోకి ముడేసి పోకి పెనేసి ఒక చీరను నేసే సత్తా గల క్రమశిక్షణ గల కార్మికుడు ఎవరన్నా ఉన్నాడంటే ఒక చేనేత కార్మికుడే. వెంకటగిరి రాజావారికి ఒక చీర నేసి అగ్గిపెట్టిలో పెట్టించిన ఘనత కూడా ఈ పద్మశాలి కుటుంబకులదే, ఈ చేనేత కార్మికులదే. అటువంటి చేనేత కార్మికులు ఏ రోజు కూడా వాళ్ళ హక్కుల సాధన కోసం, వాళ్ళ ఉనికి కోసం బయటకు రారు. ఎందుకంటే మాకు మార్కండేయులు నేర్పించింది ఒకటే, క్రమశిక్షణతో బతకడం, కష్టం చేసుకొని బతకడం, మా కుటుంబాలను మేము పోషించుకోవడమే. అందువల్లే ఏ రాజకీయ పార్టీ కూడా పద్మశాలీలన్నా చేనేత కార్మికులన్నా చిన్నచూపు చూస్తూ వస్తుంటాయి. మా కుల సంఘం ఆడబడుసు అలివేలు మంగమ్మ, అటువంటి అలివేలు మంగమ్మ మంగాపురంలో ఉండే అలివేలు మంగమ్మ దేవస్థానంలో కూడా మా కులానికి సంబంధించినటువంటి ఒక్కరు కూడా ఆ కమిటీ సభ్యులుగా లేకపోవడం. వెంకటేశ్వర స్వామి మా పద్మశాలీల అల్లుడు, మా పద్మశాలీల ఆడబడుచుని ఆయనకి ఇచ్చాము, ఆయన మా అల్లుడు. అటువంటి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీలో కూడా ఒక పద్మశాలి ఉండాలా, పద్మశాలికి సభ్యుడు ఇవ్వాలనే ఆలోచన రాకపోవడం కూడా దురదృష్టకరం. ఎక్కడన్నా 50,000 ఓట్లుంటే, 25,000 ఓట్లుంటే, 10,000 ఓట్లుంటే వాళ్ళని పిలిచి మరీ ఎమ్మెల్యే ఇస్తుంటారు. కారణం ఏంటంటే 10,000 ఓట్లు ఉన్నా సరే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకులు చేస్తారు, అధికారులు నిలదీస్తారు. ఎమ్మెల్యే ఎటువంటి ప్రజాప్రతినిధులు వచ్చినా సరే నిలదీస్తారు. మా 20 లక్షల ఓట్లు ఉన్నా సరే మాకు నేర్పించిన క్రమశిక్షణ ప్రకారం మా కులస్తులు బయటికి రారు, ఎవరిని నిలదీయలేరు. అందుకే 10,000 ఓట్లున్న 5,000 భారతావనిలో పద్మశాలీల్ని కేవలం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూసాయి తప్ప రాజ్యాంగ పరంగా, జనాభా నిష్పత్తి పరంగా మాకు దక్కవలసిన రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక వాటాన్ని ఇవ్వకుండా మమ్మల్ని వంచి మోసం చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలైతే పద్మశాలి కార్పొరేషన్ అనే ఒకటి ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం కూడా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దానికి ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఇలా మమ్మల్ని వంచి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలు సరైన గుణపాఠం తెలిపే విధంగా రేపు ఏప్రిల్ 26వ తేదీ ఈ పద్మశాలి మహాసభలో రాష్ట్రంలో ఉండే మా పద్మశాలి జనాభా పెద్ద ఎత్తులో పాల్గొని జయప్రదం చేసి మా యొక్క హక్కులను మేము దక్కించుకునేందుకు ప్రతి గ్రామాన మా రాష్ట్ర కమిటీ పెద్దలు తిరుగుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పద్మశాలి జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఈ సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖు జరిపే విషయంలో అమ్మవారి జరిపిన తర్వాత మళ్ళీ వాళ్ళు గుడి తరఫు నుంచి మాకు చేసే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మాకు మగవారికి శేషవస్త్రం, ఆడవారికి బ్లౌజ్ పీసు, ఆశీర్వచనం, లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా వాళ్ళు చేసే మర్యాదలు మరి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. కార్తీక బ్రహ్మోత్సవాల్లో కూడా సింహవాహనం రోజు మా సేవ జరుగుతుంది అక్కడ. మరి కొండ మీద ఏదైతే మ్యూజియం ఉందో ఆ మ్యూజియంలో సిరికొలు అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్లో మా యొక్క పద్మశాలీలు అమ్మవారు పుట్టింటిలో ఎలా అన్న మొత్తం కూడా దాంట్లో చరిత్ర ఉంది. మరి కొండ మీద ఎన్నో మఠాలు ఉన్నాయి. పద్మశాలీలకి మేము ఋషివంశికులం, మేము మార్కండేయుడు వారసులం. అందుకని మార్కండేయ మఠం నిర్మించుకోవడానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని, అలాగే రాజధాని ప్రాంతంలో కూడా మరో 2 ఎకరాల స్థలం పాటు దేశం మొత్తం మీద ఉన్న IAS IPS కానీ పద్మశాలి కులస్తులు మొత్తం కూడా ఒక చోట సమీకరణ చేస్తున్నాము. ఈ యొక్క సమీకరణ సుమారు 2 లక్షల మంది మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ రోజున 26వ తారీఖు నాడు రాష్ట్ర నలుమూల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్క పద్మశాలి తన వంతు బాధ్యతగా వచ్చి అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు మన విజయపాలెం నెల్లూరు జిల్లాలో కూడా మన సంఘం వారిని ఆహ్వానిస్తానికి వచ్చారు. సూలూరుపేటలో 10th ఎగ్జామ్స్ జరిగే గర్ల్స్ హై స్కూల్ ను సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పర్యటించి విద్యార్థులకి
ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులతో ప్రేమగా మాట్లాడి ఎగ్జామ్స్ బాగా రాసి అందరూ పాస్ అవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మా అందరికీ. కూర్చోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మంచిగా చదువుకోండి. తర్వాత మీరు వచ్చిన ఆన్సర్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. స్ట్రెస్ ఏం పెట్టుకోవద్దు. 10th క్లాసే కాబట్టి మీకు ఆల్మోస్ట్ తెలిసిన క్వశ్చన్సే వస్తాయి. టీచర్స్ అందరు కూడా మీకు చెప్పుంటారు కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా ఉంటుందని. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రాపర్గా చదువుకోండి. 9:15 క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాను. 9:30కి ఇస్తాం. మేము వెళ్ళి చేసుకోవాలి అంటే ఎవరు కూడా క్యాంపస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ జెడ్పీ హై స్కూల్కి విచ్చేయడం జరిగింది. ఇవాళ నుంచి 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లల్ని కలిసి వాళ్ళకి కొంత ధైర్యం చెప్పి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా హాఫ్ అన్ అవర్ ముందే లోపలికి అలౌ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలకు కూడా కొంచెం అన్నీ కూడా రికలెక్ట్ చేసుకోవడానికి అండ్ ఎగ్జామ్ కూడా స్ట్రెస్ లేకుండా రాయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ హాల్ కూడా అంతా నీట్గా అరేంజ్ చేసి పిల్లలందరూ కూడా చక్కగా ఎగ్జామ్కి వచ్చారు. పేరెంట్స్ అందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు. పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. 10th ఎగ్జామ్స్ కొంచెం ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలందరూ కూడా మంచిగా స్ట్రెస్ లేకుండా చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్ పేపర్ నీట్గా చదివి వచ్చిన క్వశ్చన్స్ ముందుగా ఆన్సర్ చేసి ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్స్ ఫినిష్ చేయమని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సూళ్లూరుపేటలో సుమారు 1200 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారని సిఐ మురళీకృష్ణ తెలిపారు. ఎగ్జామ్స్ జరిగే ప్రదేశాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లు మూసివేశామని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని, అందరూ బాగా చదివి పాస్ అవ్వాలన్నారు. ఎగ్జామ్స్ జరిగే సమయం మొత్తం కూడా 144 సెక్షన్ ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకోవడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు ఇల్లు కూడా ఉండకూడదు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర. కానీ అదేవిధంగా దానికి 200 మీటర్స్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 o'clockకి జిరాక్స్ సెంటర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా మహిళా పోలీసులు అదేవిధంగా మా సిబ్బంది అందరితో పెట్టి కోఆర్డినేషన్ చేసుకొని ఎగ్జామ్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి కొన్ని ఎగ్జామ్ సెంటర్స్కి సమయానికి వచ్చి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సమయానికి తీసుకొని రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆందోళన చెందకుండా వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకోవాలంటే అరగంట ముందు ఎగ్జామ్ సెంటర్స్కి వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండి లోపలికి వెళ్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ చదువుకుంటారు. కాబట్టి ఈ 144 సెక్షన్ యొక్క ఉద్దేశాన్ని కూడా అందరూ గమనించి ఎక్కడా గుమ్ము చూడకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ప్రశాంతమైన వాతావరణానికి సహకరించవలసిందిగా 10th క్లాస్ రాసే విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరినీ కూడా కోరటమైంది. చిత్తూరు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 4 కొత్త జాగృతి క్లబ్లు ప్రారంభమయ్యాయి. కాణిపాకం, తిరుమల, చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో ఈ జాగృతి క్లబ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరయ్యారు. సమాజ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు ఈ క్లబ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, యువతలో చైతన్యం కలిగించే లక్ష్యంతో జాగృతి క్లబ్లు పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, ట్రెజరర్ చంద్రశేఖర్, గవర్నర్ విజయ్ కుమార్ మనోహర్, ద్వారకానాథ్, జిల్లా నాయకులు, కాణిపాకం క్లబ్ రత్నకుమార్, బద్రి, హేమంత్, భాస్కర్, ఉదయ్ కుమార్, హరి, లక్ష్మణ్, అయ్యప్ప, ఆంజనేయులు, నందకుమార్, ప్రవీణ్, కూరపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గట్టిగా పాపం కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్.
సార్ మనోహర్ సార్ అట్లా చూడండి సార్, పట్టుకోండి అట్లా చూడండి. అట్లా Congratulations to all the presidents. ఓకే సార్. ICC officer Kiran Kumar Gandhi, stage announcing the please. I request our members. సమైక్యతే బంధంగా సేవే పరమావధిగా అది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు తమ బిడ్డలు పరీక్ష హాల్లోకి వెళ్తున్న టెన్షన్ గా మీరు కంగారు పడకుండా రాయకండి అంటూ చెప్పడం కనిపించింది. తెలుగు సబ్జెక్టు మొదలు అవుతుండటంతో తమ విద్యార్థులను కొన్ని ఓవరాల్ గా వచ్చే సబ్జెక్టును ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు అందజేశారు. కలిచేడు ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ 92 మంది తమ సెంటర్లో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద SIN క్రాంతి కుమార్ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తోకని పంటిస్తారు. పంటించేటప్పుడు లంకానగరాన్ని మొత్తం దగ్గర పడుతున్నారు. సీతాదేవి ఏమైనా కానీ బలం ఎక్కువ. సార్ నేను కల్చర్ హై స్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్ పనిచేస్తున్నాను సార్. ఇక్కడ ఈ సెంటర్ నెంబర్ వచ్చి 58-098 MMLWO HS కల్చరు. ఇక్కడ 92 మంది విద్యార్థులను అలాట్ చేశాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 27 కోట్లతో 240 అభివృద్ధి పనులు ఎమ్మెల్యే కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 613 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని, గత సంవత్సరం 42 కోట్లతో 339 పనులు చేసి 60 రోజుల్లో పూర్తి చేశాము. అదే పరిధిలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో 240 అభివృద్ధి పనులు 27 కోట్లతో నిర్మిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగబోతున్న పూర్తయిన అభివృద్ధి పనులు అక్షరాల
613 కోట్ల రూపాయలు. 613 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ విభాగాల కింద పూర్తి చేసుకున్న పనులు కొన్ని, జరుగుతున్న పనులు కొన్ని, టెండర్లు పిలిచి జరగబోతున్న పనులు కొన్ని అన్నీ కలగలిపి అక్షరాల 613 కోట్ల రూపాయలు. అదేవిధంగా గత సంవత్సరం ఏ విధంగా 42 కోట్ల రూపాయల వ్యయంతో 339 పనులు ఒకే రోజు శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చి 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. అదే రీతిలో లేని పనులు అడుగుతున్నారు, ఉండే పనులు అడుగుతున్నారు. లేని పనులు ఏదంటే చెప్పండి. ఒకటి నెల్లూరు జిల్లాలో 1,00,000 ఉద్యమి సభ్యత్వాల నమోదు కోసం కృషి చేయాలి. జనసేన రాష్ట్ర నాయకులు వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 50,000 పైచిలుకు ఉద్యమి సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఖ్యలను 1,00,000కు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం సాగించాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని ఉద్యమిగా పిలుస్తూ సమాజంలో మార్పు కోసం, సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. ఇవాళ ఆత్మకూరు పట్టణంలో మా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చదలవాడ హరీష్, మృదుల దంపతులు, అలాగే అక్బర్ బాషా, చిన్న జనసేన, పసుపులేటి శ్రీరామ్, తర్వాత ద్వాడి భాను కిరణ్, వీళ్ళందరూ కూడా సభ్యత్వ కార్యక్రమం మేము పెద్ద లెవెల్లో చేయాలనుకుంటున్నాం. ఈ ఉద్యమి సభ్యత కార్యక్రమం నెల్లూరు జిల్లాలో ఒక నిజంగా కూడా ఒక ఉద్యమంలాగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. మాది కూడా వచ్చి మీరు మాకు సహకరించాలా అని చెప్తే ఖచ్చితంగా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పార్టీకి సంబంధించిన విషయం, ఏ వర్గానికో లేక ఒక దీనికో సంబంధించింది కాదు. మా పార్టీ నాయకత్వం వేల కొద్దీ అయితే సభ్యత్వాలు చేయించగలరో వాళ్ళని సాధక్ అని చెప్పి సభ్యత్వాలు చేయడానికి లింకులు ఇచ్చి వేల కొద్ది లింకులు ఇచ్చారు. దాని ఫలితంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో 52,000 పైచీలకు సభ్యత్వాలు అయినాయి. ఆత్మకూరులో కూడా రికార్డు స్థానంలో 10,000 పైన అయినాయి. దీనికి అందరి సమిష్టి కృషి ఉంది, ఏ ఒక్కరు చేసింది కాదు. ఏ ఒక్క నాయకుడు లేక ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అజయ్ కుమార్ చేయించాడంటే అది తప్పు. అజయ్ కుమార్ ఒక్కడే చేయలేడు. అజయ్ కుమార్తో పాటు ఎప్పుడైతే ఒక టీం ఫామ్ అయ్యి ఒక సమిష్టి కృషి చేస్తామో అది ఎవరన్నా కానివ్వండి, ఆ సమిష్టి కృషి వల్లే సభ్యత్వాలు వస్తాయి. ఇంత మంది సభ్యత్వాలు చెందవు అని రాజకీయంగా వివేకం ఉన్న ఎవరైనా తెలుస్తుంది. సో ఈ సభ్యత్వ నమోదు కుటుంబం వచ్చి ఇంత పెద్ద సంఖ్యలో వేల మంది జన సైనికులు పాల్గొనడం, ఇంత ఎండలో కూడా ఉండి ఈ అవరోధాలు ఈ చిన్న వాటికి భయపడకుండా అక్కడే కూర్చొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము చూసుకుంటాం. ముగింపు కలుగుతుంది. అప్పటికి నెల్లూరు జిల్లాలో మేము 1,00,000 సభ్యత్వాల టార్గెట్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక శ్రీధర్ గార్డెన్స్ లో జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఈ రోజు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆత్మకూరు ఇన్ఛార్జినైన తనకు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జు పోలిశెట్టి శ్రీనివాస్ కు తెలియకుండానే ఈ
కార్యక్రమం నిర్వహించాలని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10,000 పైచిలుకు సభ్యత్వాలు నమోదు చేసిన మాకు తెలియకుండా ఎలా సమావేశం నిర్వహిస్తామని కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన జన సైనికులపై నెల్లూరు నుండి తీసుకొచ్చిన రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరస వహిస్తామని తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆత్మకూరులో జరిగిన గొడవ చాలా దురదృష్టకరం. నాకు ఈ విషయమే చాలా బాధగా ఉంది. కానీ ఈ గొడవకి ముందు పూర్వాపరాలను ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మకూరులో ఫస్ట్ నుంచి మేము ఏదైతే విభేదిస్తున్నామో, అజయ్ గారు ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఇక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేసుకునే భాగంగా ఉన్నారు. ఆ భాగంలో క్రమంగా ఇక్కడ కూడా ప్రమోట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆత్మకూరులో జనసేన సాధకులు ఇప్పుడు నా నాయకులు అంతా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కనీ విని ఎరుగని విధంగా దాదాపు 10,200 పైచిలకు ఉద్యమి సభ్యత్వాలను నమోదు చేయడం జరిగింది. గతంలో 2,514 మా సభ్యత్వాలు, అంటే 400 టైమ్స్ అధికంగా మేము సభ్యత్వం చేశాం, కష్టపడ్డాం. ఈ పార్టీకి ఇదొక ఆత్మకూరు చేతిలో ఇదొక సువర్ణ అధ్యాయం. ఈ పరిస్థితుల్లో అజయ్ కుమార్ గారు పార్టీ ఇన్ఛార్జినైనా, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జినైనా నాకు ఇంటిమేషన్ ఇవ్వాల. తర్వాత నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంటిమేషన్ ఇవ్వాల. ఆయన హడావుడిగా వచ్చి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేశాడు, ఉదయం పెట్టాడు. మీరందరూ చూసే ఉంటారు. మరి ఈరోజు మీరు ఎందుకు వచ్చి కలిపెడుతున్నారు? కష్టపడేటువంటి జన సైనికుల మీద దాడి చేస్తారా రౌడీ ముఖం తీసుకొచ్చి? ఇది కడుపు మండిపోయేటువంటి పరిస్థితి. మీరే దాడి చేయిస్తే మరి మా పరిస్థితి రేపు పొద్దున ఏంది? మేము ఎలా అడుగులు ముందుకు వేయాలి? పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఆలోచించే పార్లమెంట్లు నియోజకవర్గాల వారీగా ప్రతి పార్లమెంటుకు కూడా ఒక పర్యవేక్షకుడిని ఏర్పాటు చేస్తే మరి మీరు ఎందుకు వచ్చి గోకతున్నారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.